కలుపుటే చూస్తుంటేనే నోరు ఊరుతుంది. హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మా తాత చికెన్ పికిల్ పెడుతున్నారు. మనం ఎట్లా చేస్తారో చూద్దాం. అట్లనే మీకు రెసిపీ కూడా షేర్ చేశాను. సో కొంచెం సాల్ట్, పసుపు వేసుకొని మంచిగా వాటర్ తోటి క్లీన్ చేసుకోవాలి. చికెన్ పికిల్కి కావాల్సిన మసాలాస్: సాజీరా 1 kgకి 2 స్పూన్స్, ఇలాచి 1 kgకి 4 పీసెస్, స్టార్ పువ్వు కిలోకి 2 పీసెస్, మరాఠీ మొగ్గ 1 kgకి 1 పీస్, బిర్యానీ ఆకు 1 kgకి 1 పీస్, జీలకర్ర 1 kgకి 2 స్పూన్స్, ధనియాలు 1 kgకి 6 స్పూన్స్, బండ పువ్వు టేస్ట్కి కొంచెం వేసుకోవాలి, దాల్చిన చెక్క ఈ సైజులో 1 kgకి 2 పీసెస్ వేసుకోవాలి, లవంగం 1 kgకి 4 వేసుకోవాలి, లెమన్ 1 kgకి 5 వేసుకోవాలి. సో ఇవన్నీ మసాలాస్ లైట్గా రోస్ట్ చేసుకోవాలా. మనము మిక్స్ చేసుకున్న చికెన్ని కొంచెం స్టవ్ పైన పెట్టుకోవాలి. ఎందుకంటే చికెన్కి ఉన్న వాటర్ మొత్తం అబ్జర్వ్ కావడానికి మనము స్టవ్ పైన పెట్టాలా. అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలోపు. సో చికెన్ పికిల్కి కావాల్సిన మసాలాస్ మనము రోస్ట్ చేసుకొని కొంచెం పక్కకు పెట్టుకోవాలా. సో చికెన్ని ఆయిల్లో వేసి బ్రౌన్ కలర్ వచ్చే వారికి డీప్ ఫ్రై చేయాలా. సో ఇంతకుముందు చూపించిన మసాలాస్ అన్నీ ఇట్లా పౌడర్ చేసుకోవాలి. ఆయిల్ వేడైనాక అల్లం పేస్ట్ 2 స్పూన్స్ వేసుకోవాలి. 1 kgకి 2 స్పూన్స్. చెప్పు. నెక్స్ట్ ఇదే ఆయిల్లో నిమ్మరసం వేసుకోవాలి. చికెన్ పికిల్లో 1 kg చికెన్కి 400 grams ఆయిల్ వేయాలి. సో నెక్స్ట్ ఇప్పుడు చికెన్లో అన్ని మసాలాస్ కలుపుకోవాలి. మసాలాస్, కారం అన్నీ మనం మిక్స్ చేసుకోవాలా చికెన్లో. కేజీ చికెన్కి 100 grams కారం వేయాలి అండ్ 100 grams ఉప్పు కూడా వేయాలి. మసాలాస్ అన్నీ కలిపినాక ఆయిల్ వేయాలి. వేసినాక ఆయిల్ వేసినాక మంచిగా మిక్స్ చేసుకోవాలి.
చేసుకోవాలి కొంచెంసేపు. ఇట్లా మంచిగా మిక్స్ చేసుకోవాలి కొంచెంసేపు. కలుపుటే చూస్తుంటేనే నోరు ఊరుతుంది. అంత డెలిషియస్గా ఉంటుంది మా పికిల్. చూస్తుంటే ఇప్పుడే తినాలనిపిస్తుంది. కానీ 2 డేస్ పక్కకు పెట్టుకొని తినాలి. అప్పుడే మనకి టేస్ట్ ఇంకా డెలిషియస్గా వస్తుంది. సో పికిల్ రెసిపీ ఇంతే. మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసేయండి. సో 2 డేస్ అయినాక మళ్ళీ తిందాం. మీకు కానీ ఈ రెసిపీ నచ్చితే ట్రై చేయండి. అండ్ ప్లీజ్ డు లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.